చైనా కంపెనీలు ఇక్కడ ఈ దేశంలోనే ఉంటున్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఉంటున్నాయి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటిది పేరుకి కంపెనీ, ఇక్కడ దాన్ని ఏమంటారు పేకాట, లేకపోతే కనుక కొన్ని వీడియో గేమ్స్, తద్వారా వాటిని అలవాటు చేసి మనల్ని సైకలాజికల్గా దానికి ఎడిక్ట్ చేసి ఆ పైన మన దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటిది. ఈ డబ్బులు ఎప్పటికప్పుడు చైనాకి వెళ్ళిపోతుంటాయి. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్స్ అన్నటువంటి దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది వీళ్ళే. ఇలాంటి వాటి మీద ఇప్పుడు దృష్టి సారించింది ప్రభుత్వం. ఏదైతే ఐడెంటిఫై చేసినటువంటి ఇట్లాంటి 400 కంపెనీలని మోడీ సర్కార్ బ్యాన్ చేసింది. భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఉన్నాయి ఇవి. 17 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టోటల్గా 400 చైనీస్ కంపెనీల మీదన బ్యాన్ పెట్టింది. అదే సందర్భంలో వీళ్ళు ఆన్లైన్ జాబ్స్ పేరుతో, ఆన్లైన్ లోన్ల పేరుతో ఫ్రాడ్ చేస్తున్నారన్నటువంటి విషయం కనుక్కుంది. అలాగే ఈ లోన్లు తీసుకున్న వాళ్ళని వేధిస్తున్నారన్నటువంటి విషయం కూడా బయటపడింది. టోటల్గా ఇట్లాంటి కంపెనీలు ఇంకా ఏమున్నాయో వెతుకుతున్నారు. వాటన్నిటి సంగతి తేల్చే పనిలో ఉన్నారు.